శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో అయినా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. తదుపరి కన్యారాశి 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రుడు కలయిక ఉండడం వల్ల కన్యారాశి వారు ప్రతి విషయాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించుకుని పక్క వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ముందు నేను బాగుండాలి అనేటువంటి నానుడి ప్రకారంగానే ఎదురుకు వెళ్తూ ఉంటారు. నానుడి ప్రకారంగానే ఎదురుకు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ కన్యారాశి వారు ఈ 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా సేఫ్ జోన్లో ఉండడం, ఎవరు ఏమన్నా కూడా ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. 22వ తారీఖు తర్వాత నుంచి కూడా వీరు విసిగి వెత్తి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలంతటినీ కూడా అగ్నిపర్వతం బద్దలైందా అన్నట్టుగా విరుచుకుపడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ కన్యారాశి వారు శుక్రుడు గురుడు కలయిక ఉండడం వల్ల అవకాశం కోసం మాటు వేస్తున్న పులిలా ఎదురు చూస్తూ ఉంటారు. వీరు శత్రువుల ముందు జయం, ధనపరంగా ఒక ఉన్నతమైన స్థితిగతులు పొందడం, అంతేకాకుండా వ్యాపారంలో తను ఏం చేద్దాం అనుకుంటున్నామో ఇంత పూర్వం నుంచి ఆలోచనని ఆచరణలో పెట్టడం, నువ్వేనా ఇన్ని పనులు చేస్తున్నావు అని ఒక ఆశ్చర్యానికి జనాల్ని గురి చేయడం అనేటువంటిది ఈ నెలలో ఖచ్చితంగా జరుగుతుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాకుండా అనుకున్న సమయంలో అనుకున్న విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండడం వల్ల అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకునేటువంటి అవకాశాన్ని మీరు కలగజేస్తుంటారు. మీ ముందు మాట్లాడాలి అంటే అమ్మో ఏమనుకుంటారో అనేటువంటి ఒక హుందాతనమైనటువంటి వాక్చాతుర్యంతో 22వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా గాంభీర్యమైనటువంటి వ్యవస్థ నడుపుతూ ఉంటారు కన్యారాశి వారు. పైగా కన్యారాశి వారు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకుంటుంటారు. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ప్రతి దాంట్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు. మీరు ఇలా మారారు అంటే ఎదుటి వ్యక్తి నమ్మశక్యంగా లేకుండా స్థాయికి తీసుకొస్తూ ఉంటారు. అంతేకాకుండా కన్యారాశి వారు వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న ఆచితూచి ఈ నెలలోనే వ్యాపారాన్ని ఖచ్చితంగా పరోక్షంగా మీరు శ్రీకారం చుట్టేస్తారు. ఏదైతే ఏముంది, నేను కావలసినటువంటి బిజినెస్లో నేను ఉన్నానా లేదా అన్న మరొక మాత్రమే మీరు చూసుకుంటారు. అన్నట్టుగానే లాభాలు బాట పడతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా కన్యారాశి వారికి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చెస్ట్కి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. రిపీట్. కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ సమయంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే కనుక
మీకంటూ అద్భుతమైనటువంటి కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. కన్యా రాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటో నాకు పంపించడం, దాని ఆధారంగా మేము అడిగేటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడం, ఆ గణాంకాల ప్రకారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. రిపీట్. పైగా ఈ కన్యా రాశి వారికి జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు. మీరు పట్టింది బంగారం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రతినిత్యము దుర్గాదేవి ఆరాధన కానీ లేకపోతే శ్రీమాత్రే నమః అని కానీ చేయడం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది.